హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 30+ సాఫ్ట్వేర్ కోర్సెస్తో పాటు ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వకపోతే ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాం, ఒకసారి విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో మనకి కోర్స్ డీటెయిల్స్తో పాటు కోర్స్ సిలబస్ అనేది కూడా ఉంటుంది. డెమో క్లాస్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో టుడే టాపిక్లోకి వెళ్దాం. టాప్ డేటా విజువలైజేషన్ టూల్స్. సో ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకునేది డేటా విజువలైజేషన్ చేయడానికి ఏ టూల్స్ వాడతారో ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టూల్ వచ్చేసరికి గూగుల్ డేటా స్టూడియో అండి. Google Data Studio is a web-based tool that allows user to create interactive reports and dashboards using various data sources. సో ఈ గూగుల్ డేటా స్టూడియో అనేది వెబ్ బేస్డ్ టూల్ అండి. అలాగే ఇది ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ని డాష్బోర్డ్స్ని క్రియేట్ చేస్తుందన్నమాట. సో వేరియస్ డేటా సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఆ డేటా ఒక రిపోర్ట్స్ని డాష్బోర్డ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇట్ ఇంటిగ్రేట్స్ వెల్ విత్ అదర్ గూగుల్ ప్రొడక్ట్స్ అండ్ ఆఫర్స్ కొలాబరేషన్ ఫీచర్స్. సో అలాగే ఇది అదర్ గూగుల్ ప్రొడక్ట్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది, అలాగే కొలాబరేషన్ ఆఫ్ ఫీచర్స్ కూడా మనకు ఆఫర్ చేస్తుంది అనమాట. సో క్లియర్ కదండి. సో నెక్స్ట్ టూల్ వచ్చేసరికి ట్యాబ్లో అండి. ట్యాబ్లో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ డేటా విజువలైజేషన్ టూల్స్ అవైలబుల్. సో ఈ టూల్ అనేది కూడా డేటా విజువలైజేషన్కి యూజ్ చేస్తారండి. సో ఇది కూడా మనకి మోస్ట్ పాపులర్ అయిన టూల్ అండి ఇది. ఇట్ ఆఫర్స్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ విత్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ. సో దీని యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీతో ఉంటుందండి, సేమ్ పవర్ బిఐ లాగా. allowing users to create interactive visualizations and dashboards without coding. సో వితౌట్ కోడింగ్ అండి, అంటే కోడింగ్ ఏం రాయకుండా కూడా ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్ని అండ్ డాష్బోర్డ్స్ని ఈ టూల్ ద్వారా క్రియేట్ చేయొచ్చు మనం. సో ట్యాబ్లో అనే టూల్ యూజ్ చేసి మన డాష్బోర్డ్స్ని ప్రజెంట్ చేయొచ్చు, అంటే క్రియేట్ చేసి విజువలైజేషన్గా మనం ప్రజెంట్ చేయొచ్చు అండి. సో నెక్స్ట్ టూల్ వచ్చేసరికి పవర్ బిఐ అండి. సో పవర్ బిఐ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ ఈజ్ అనదర్ వైడ్లీ యూజ్డ్ టూల్ ఫర్ డేటా విజువలైజేషన్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో పవర్ బిఐ అనేది డెవలప్ చేసిన మైక్రోసాఫ్ట్ వాళ్ళండి. సో ఈ టూల్ కూడా మనకి డేటా విజువలైజేషన్కి అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కూడా ఈ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ అలౌస్ యూజర్ టు కనెక్ట్ వేరియస్ డేటా సోర్స్, ట్రాన్స్ఫార్మ్ అండ్ మోడల్ ది డేటా అండ్ క్రియేట్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్. సేమ్ ఇది కూడా మనకి ట్యాబ్లో లాగా ఇంటరాక్టివ్ వేలో మనకి డాష్బోర్డ్స్ని క్రియేట్ చేస్తుంది, అలాగే రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేస్తుంది. సో వేరియస్ డేటా సోర్సెస్ తీసుకొని మనకు కావాల్సిన మోడల్ డేటాని ప్రజెంట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పవర్ బిఐ ద్వారా ఇంటరాక్టివ్ వేలో మనం డాష్బోర్డ్స్ని, పై చార్ట్స్ని, అట్లాగే ప్లాటింగ్ పాయింట్స్ని, సో రిపోర్ట్స్ని ఇవన్నీ కూడా ఈ పవర్ బిఐ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ టూల్ మ్యాట్ప్లాట్లిబ్ అండి. మ్యాట్ప్లాట్లిబ్ ఈజ్ ఎ పాపులర్ ప్లాటింగ్ లైబ్రరీ ఫర్ పైథాన్. కింద మీకు ఇమేజ్లో ఉంది కదండి, సో సర్టెన్ డాట్స్ని ఇది ప్లాట్ చేయొచ్చు అన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్టాటిక్, యానిమేటెడ్ అండ్ ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్ అండ్ ఈజ్ హైలీ కస్టమైజబుల్. సో ఇది స్టాటిక్ అండ్ యానిమేటెడ్ విజువలైజేషన్ ప్రొవైడ్ చేస్తుందని, సో వాటిని కూడా మనం కస్టమైజబుల్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్లియర్ కదండి. ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ లైబ్రరీస్ సచ్ as NumPy అండ్ పాండాస్. సో NumPy అండ్ పాండాస్ అని పైథాన్లో కొన్ని లైబ్రరీస్ ఉంటాయండి. సో వీటి కాంబినేషన్తో ఈ మ్యాట్ప్లాట్లిబ్ ద్వారా మనం డేటాని విజువలైజేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టూల్ SAS అండి. SAS విజువలీ అనాలిటిక్స్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ టూల్ ఫర్ డేటా విజువలైజేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్. సో డేటా విజువలైజేషన్కి, ఎక్స్ప్లోరేషన్కి SAS టూల్ యూజ్ చేయొచ్చు అండి. ఇట్ ఆఫర్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్. సో దీని ఇంటర్ఫేస్ కూడా సేమ్ మనకి ట్యాబ్లో పవర్ బిఐ లాగా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. అడ్వాన్స్డ్ అనాలిటిక్స్ క్యాపబిలిటీస్ అండ్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్. సో అడ్వాన్స్డ్ అనాలిటిక్ క్యాపబిలిటీస్ అంటే డేటాని అనాలిసిస్ చేసుకోవడానికి అడ్వాన్స్గా ఉంటుందండి SAS టూల్ అనేది. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ as ఫైనాన్స్, హెల్త్ కేర్ అండ్ మార్కెటింగ్. సో ఇది ఎక్కువగా యూజ్ చేసే ఇండస్ట్రీస్ ఏంటంటే ఫైనాన్స్ ఇండస్ట్రీస్లోని, హెల్త్ కేర్లోని అండ్ మార్కెటింగ్లోని ఈ SAS టూల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారండి. సో నెక్స్ట్ ఎక్సెల్ అండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ దట్ ఆల్సో ప్రొవైడ్స్ బేసిక్ డేటా విజువలైజేషన్ క్యాపబిలిటీస్. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మీ అందరికీ తెలిసిందే. సో ఇది కూడా ఒక స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అండి. ఇది ఏం చేస్తుందంటే బేసిక్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనకి ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ క్రియేటింగ్ సింపుల్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ and offers a familiar interface for users comfortable with Excel. సో ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఒక ఇంటర్ఫేస్ మనకి ఎలా ఉంటుందంటే, సో బేసిక్ డేటాని తీసుకొని మనం సింపుల్గా చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. సో ఇది కూడా మనకి డేటా విజువలైజేషన్లో యూజ్ చేసే టూల్ అండి ఎక్సెల్ అనేది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.